హలో ఎవరివన్, నా పేరు శివకుమార్ రెడ్డి. నేను డెవాప్స్ పైన చాలా జనరల్ అవేర్నెస్ వీడియోస్, రోడ్ మ్యాప్ సిరీస్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రీసెంట్గా డెవాప్స్ బిగినర్ కోర్స్ అనేవి చాలా స్టార్ట్ చేశాను. 2019 మిడ్ వరకు పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చేవాడిని డెవాప్స్ పైన. సో చాలామంది ప్రజెంట్ మార్కెట్లో ఉండే డిమాండ్ బట్టి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్, ఆన్ సైట్ ఆఫర్స్, ప్యాకేజెస్ను ఎక్కువగా ఉండడం వల్ల డెవాప్స్కి రావాలని అనుకుంటున్నారు. బట్ వాళ్ళకు కొంచెం లెర్నింగ్ టిప్స్ కానీ, ట్రైనింగ్ టిప్స్ కానీ, ప్రాక్టీస్ టిప్స్ కానీ ఇవ్వాలి అనుకుంటే, సో నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే కొంచెం భయం అనేది వస్తుంది. మనం ఉన్న టెక్నాలజీ నుంచి డెవాప్స్ నేర్చుకోగలమా, అది మనం హ్యాండిల్ చేయగలమా అనేది. ప్లస్ నాన్ ఐటీలో ఉండే వాళ్ళు ఐటీకి మనం రాగలమా, డైరెక్ట్గా డెవాప్స్ నేర్చుకోగలమా, ఇలా భయాలు అనేవి చాలా ఉంటాయి. సో పర్సనల్గా ఆ భయాన్ని నేనే ఫేస్ చేశాను కెరియర్లో. ఒక L2 స్టేజ్ నుంచి జావా డెవలపర్గా, డెవాప్స్గా ఇలా మారేటప్పుడు నేను చేయగలనా లేదా అనే భయం నాకే వచ్చింది. బట్ ఆ భయాన్ని కొంచెం పక్కన పెట్టి మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వి డోంట్ లూజ్ ఎనీథింగ్. జస్ట్ కొంచెం టైం అండ్ కాన్ఫిడెన్స్ని మీరు ఇన్వెస్ట్ చేయాలి. అది చేసిన తర్వాత ఒక ప్రాపర్ ట్రైనింగ్ని పక్కాగా సెలెక్ట్ చేసుకోండి. నేను చూశాను చాలా ట్రైనింగ్స్ 30-40 అవర్స్ చెప్పేసి దాంతో డెవాప్స్ జాబ్ సింపుల్గా వస్తుంది అని చాలామంది చెప్తున్నారు. డెవాప్స్ అనే కాదు, ఏది కూడా సింపుల్గా రాదు. మనం కొంచెం టైం పెట్టాలి, ఫోకస్ పెట్టాలి, మైండ్ సెట్ పెట్టుకోవాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనలాంటి వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు ట్రై చేసే వాళ్ళు జాబ్స్ కోసం. ఆ కాన్ఫిడెన్స్ అన్నిటినీ మనం తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎఫర్ట్స్ అనేవి మన సైడ్ నుంచి ఎక్కువ ఉండాలి. ప్లస్ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అది రియల్ టైం బేస్డ్ అయి ఉండాలి, ప్రాజెక్ట్ బేస్డ్ అయి ఉండాలి. మీరు వర్క్ చేసే విధంగా, మీ అంతా మీరు ఓన్గా వర్క్ చేసే విధంగా ట్రైనింగ్ అనేది ఉండాలి. 2 థింగ్స్, ట్రైనింగ్ ప్రాపర్గా ఉండాలి అండ్ మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పక్కాగా ఉండాలి. ఇవి తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మీకు ఒక టైప్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ కూడా రావచ్చు. అయ్యో ఇంకా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నాకు రావట్లేదు అని. అలాంటి సిచ్యువేషన్ని కొంచెం తట్టుకొని ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో మీకు ఎప్పుడైతే టఫ్ అనిపించి డిస్కరేజ్మెంట్గా ఉంటుందో మీరు ఇంకొంచెం టైం పెట్టి ఇంకొంచెం కాన్ఫిడెంట్గా చేసుకుంటూ ముందుకెళ్తే మీకు ఆబ్వియస్గా ఆ స్టేజ్ అనేది దాటుతారు. ప్రతి ఒక్కరూ ఈ స్టేజ్ని ఫేస్ చేస్తారు కొత్త టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు. ఈవెన్ నేను ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా AI కానీ ML కానీ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ నాకు కూడా సేమ్ ప్రాసెస్. నాకు ఫస్ట్ భయం వస్తుంది, నేను నేర్చుకోగలనా లేదా అని. స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ డిస్కరేజ్మెంట్ వస్తుంది. అయ్యో ఇది నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, ఇంకా వదిలేద్దామా అనే స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ని మీరు తట్టుకొని ఇంకొంచెం ఎక్కువ టైం ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్గా ఆ స్టేజ్ని క్రాస్ అయ్యి మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. వన్స్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే మీరు ఎలాంటి టెక్నాలజీ అయినా, ఎన్ని టూల్స్ అయినా, ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా చాలా ఈజీగా క్లియర్ చేయగలరు. సో నా స్టూడెంట్స్లో చాలామంది నాన్ ఐటీ నుంచి వచ్చి వేరే టెక్నాలజీ నుంచి వచ్చి ఇలాంటి స్టేజెస్ అన్ని ఫేస్ చేస్తున్నప్పుడు నా సైడ్ నుంచి వాళ్ళకి మోరల్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఆ సపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు డెవాప్స్లో మంచిగా సెటిల్ అయ్యారు. సో మీరు కూడా ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టండి, మంచి ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా జాబ్ కొట్టి సెటిల్ అవ్వండి. సో దిస్ ఈజ్ మై సింపుల్ టిప్స్ అనమాట. సో డైలీ కొంచెం టైం అనేది పక్కాగా పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే వాటిని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.